కేవలం సాక్షి, ఎన్టీవీ, టీవీ9. నేను అయ్యే చూస్తా ఉన్నా. ఇంక వేరే ప్రైమ్ 9, 99 టీవీనో, మహా టీవీనో, టీవీ5, ఏబిఎన్నో, లేదంటే సిటీ కేబుల్, ఇంక వేరే ఏమన్నా ఉంటాయా అని చెప్పి చాలా ఆశగా చూసా. మొత్తం వీడియో మొత్తం ఆయన మాటల మీద కాన్సన్ట్రేట్ చేస్తానని చుట్టుపక్కల అంతా కూడా చూసా, ఏమైనా ఉన్నాయేమోననేసి. సరే, దేవరకొండ వరప్రసాద్ గారు బాగా మనోభావాలు దెబ్బతిని ఈయన కంప్లైంట్ ఇచ్చారు, బాగానే ఉంది. సార్, విజయసాయి రెడ్డి గారు పింక్ డైమండ్ అని చెప్పారు కదా. అసలు లేని పింక్ డైమండ్ స్వామివారిని రాజకీయాల్లోకి లాగినప్పుడు ఈ దేవరకొండ వరప్రసాద్ గారికి ఎలా ఉంది సార్? చాలా హాయిగా ఉందా ఏంటి? అప్పుడు డిఎస్పీగా ఉన్నారో మరి సిఐగా ఉన్నారో కానీ విజయసాయి రెడ్డి గారు పింక్ డైమండ్ అనేది పోయింది, పింక్ డైమండ్ అనేది లేదన్నప్పుడు ఏం మాట్లాడలేదు కదా సార్ ఈయన. మరి ఇదే కొడాలి నాని అనేటటువంటి వ్యక్తి, వీళ్ళ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, నీ అమ్మ మొగుడుదా తిరుపతి గుడి అన్నప్పుడు కూడా ఈ దేవరకొండ వరప్రసాద్కి ఏమి మనోభావాలు దెబ్బతినలా. ఆ తర్వాత మరొకటి, జగన్మోహన్ రెడ్డి గారి డిక్లరేషన్, ఇట్లాంటివి 100 చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో హిందూ సామ్రాజ్యానికి జరిగినటువంటి అన్యాయాలు, రథం తగలబడితే తేనెటీగల దాడి వల్ల తగలబడింది రథం అని చెప్పి రాసినప్పుడో, లేదంటే కనకదుర్గమ్మ వారి వెండి సింహాలు మాయమైనప్పుడో, లేదంటే వినాయకుడి బొమ్మకి అశుద్ధం పూసినప్పుడో, లేదంటే ఆంజనేయ స్వామి చెయ్యి విరగొట్టినప్పుడో, మరి కేఎస్ ప్రసాద్ గారికి కావచ్చు, మరి ఈ వరప్రసాద్ గారికి కావచ్చు, ఈ ఇద్దరు ప్రసాదులకి మరి అప్పుడు మనోభావాలు దెబ్బతినలా. ఏం దెబ్బతినలా, అప్పుడు చాలా చక్కగా ఉన్నారు అంతా కూడా. ఈ వరప్రసాద్ గారు మరి అప్పుడు ఎందుకు దెబ్బతినకుండా ఇప్పుడు సడన్గా వచ్చేసి అసలు కలిపినోడి మీద, అసలు ఇప్పుడు మరొక విషయం సార్, ఇక్కడ జంతు కొవ్వు లేదు కానీ కల్తీ అయింది. కల్తీ అయినందుకు ఈయన మనోభావాలు దెబ్బతినలా. అక్కడ కలిసింది ఎన్డీడీబీ రిపోర్ట్లో వచ్చినటువంటి జంతు కొవ్వు అనే దానివల్లే ఈ డిఎస్పీ వరప్రసాద్ గారి మనోభావాలు దెబ్బతిన్నాయి, బాధపడ్డారు. అసలు ఇక్కడ ఇంకొక విషయం సార్, నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆయన వచ్చి క్యాస్ట్ గురించి చెప్పాల్సిన అవసరం ఏంటో అర్థం కాల. సరే, అంతా బాగానే ఉంది, ఆల్ గుడ్, అంతా బాగానే ఉంది. ఇవన్నీ జరిగినప్పుడు ఏది కల్తీ అయింది అని చెప్పి టీటీడీ అప్పటి చైర్మన్ సుబ్బారెడ్డి గారు ఒప్పుకున్నారు కదా, కరుణాకర్ రెడ్డి గారు ఒప్పుకున్నారు కదా. కల్తీ అయినందుకు మనోభావాలు దెబ్బతినలా. అరే, కల్తీ అయిందిరా బాబు అని మేము చెప్పినందుకు ఈ మనోభావాలు దెబ్బతిన్నాయి. అలాగే గతంలో హిందూ సమాజానికి ఇన్ని దాడులు జరిగితే, హిందువుల మీద ఇన్ని దాడులు జరిగితే, రామతీర్థంలో రాముడు తల తీసేస్తే ఈయన మనోభావాలు దెబ్బతినలేదు, ఇక రథం తగలబడితే ఈయన మనోభావాలు దెబ్బతినలేదు, వినాయకుడికి అశుద్ధం పూస్తే ఈయన మనోభావాలు దెబ్బతినలేదు, చెయ్యి కొడితే మనోభావాలు దెబ్బతినలేదు, కనకదుర్గమ్మ వారి వెండి సింహాలు మాయమైతే ఈయన మనోభావాలు దెబ్బతినలేదు, పరకామణిలో ఉన్నటువంటి ఒకే ఒక సాక్షి సతీష్ కుమార్ గారు చనిపోతే ఈయన మనోభావాలు దెబ్బతినలా. ఈరోజు మరి రిటైర్మెంట్కి దగ్గరికి వచ్చినట్టున్నారు. సరే, ఆయనకి రిటైర్మెంట్కి దగ్గరికి వచ్చారు. ఇక రిటైర్మెంట్ ఇప్పుడు సెలవులో ఉన్నారని చెప్పి విన్నాను. లక్ష్మీనాథ్ గారు సెలవులో ఉన్నారు కాబట్టి ఇక ప్రస్తుతానికి పనేం లేదు, మళ్ళీ ఆయన జాయిన్ అయ్యే ఉద్దేశం లేదేమో. ఆ తర్వాత ఇందాక కిషన్ గారు మాట్లాడుతూ ఉన్నారు, ఈయన ప్రాణాలతో ఉండాలి, ఇది ఏంటిది, ఈయన ప్రాణాలకి భద్రత కావాలట. ఎస్, జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ నుండి ఈయన ప్రాణాలకు భద్రత ఉండాలి. ఈయన ప్రాణాలకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నుండి భద్రత ఉండాలి. ఆయనకి మాకు అదే అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇలా ఈ నిందేసేసిన అతను చంపేసి అది కూటమి ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నాలు డెఫినెట్లీ చేస్తారు. ఇంట్లో వాళ్ళే చంపేసిన చరిత్ర కదా. సో ఇతను ఒక లెక్క, అతని ప్రాణాలకు నిజంగానే ముప్పుంది, భద్రత ఇవ్వాలి కూటమి ప్రభుత్వాన్ని నేను కూడా కోరుకుంటా ఉన్నా. అతనికి ఆల్రెడీ డిఎస్పీ కాబట్టి ఆయనకు తెలుసు, ఇంకా మరికొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారికి సాక్ష్యం చెప్పడానికి, వారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి సిద్ధమైనటువంటి ఒక సిఐ గారే ట్రైన్లో నుంచి పడి ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి కరుణాకర్ రెడ్డి గారు చెప్పినటువంటి గంటలోనే అది హత్య అని తేలింది. కాబట్టి ఇతని ప్రాణానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ముప్పు ఉంది. డెఫినెట్లీ ఇతని ప్రాణాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి కూటమి ప్రభుత్వం కాపాడాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా నేను కూడా కోరుకుంటా ఉన్నా లక్ష్మీనాథ్ గారు. సో ఇదంతా కూడా ఒక స్క్రిప్ట్ ప్రకారం ఏదైతే టీవీ9, ఎన్టీవీ, సాక్షి తప్ప వేరే ఛానల్స్ ఏవి రావు అనమాట. సో అట్లాంటి స్క్రిప్ట్లు ఇవన్నీ ప్లే చేసి ఈ ప్రసాద్ గారు 19 వరకు ప్లే చేశారు. అడుగుతారు సార్, ఆయన క్వశ్చన్లు చాలా ఉంటాయి. ఆయన అరగంట మాట్లాడాడు, ఇప్పుడు వచ్చి క్వశ్చన్లు అడుగుతాడు. ఈయన హిందూ మనోభావాలు అప్పుడేం దెబ్బతినవు. రథం తగలబడినప్పుడు, వెండి మాయమైనప్పుడు, వినాయకుడు అశుద్ధం పూసినప్పుడు, హనుమంతుడు చెయ్యి ఇరిగిపోయినప్పుడు ఈయన మనోభావాలు ఏం దెబ్బతినవు. ఇప్పుడు చాలా బాధగానే ఉంది మాకు కూడా. రోజుకి దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని రోజుకి ఇలా వివాదాల్లో లాగటం మాకు బాధగానే ఉంది. వాళ్ళు చేసిన పనులన్నీ బయట పెడతా ఉన్నారని చెప్పేసి ఈరోజు బిఆర్ నాయుడు పేరు మీద కక్షగట్టి చేసినటువంటి డీప్ ఫేక్ వీడియోలు అని చెప్పేసి అన్ని కూడా రుజువయ్యాయి. వీళ్ళ మాట్లాడేది, వీళ్ళు మాట్లాడాలా? ఇక వాళ్ళు మళ్ళీ క్వశ్చన్లు అడగాలి, మేము చెప్పాలా సమాధానాలు? నేను క్వశ్చన్ అడగట్లే, నేను క్వశ్చన్ సబ్మిషన్ అడుగుతున్నా.
ప్రసాద్ గారు ఇస్తాను. కాదు, ఆయన ఒక మాట అన్నారు, ఇది సిఐ గారు ఆత్మహత్య అని చెప్పిన గంటలోనే హత్య కింద ఎస్టాబ్లిష్ అయిందని. నేను ఈ రోజు దాకా మీరు ఎక్కడ చూసారు ఆ వార్త? హత్య కింద ఎస్టాబ్లిష్ అయింది. 4 సార్లు డెమోన్స్ట్రేషన్స్ చేశారు. ఎక్కడది హత్య కింద ప్రూవ్ అయింది? డెలిబరేషన్స్ ఇవ్వకండి. హత్య కాదంటారా మీరు? ఇప్పుడు మీరు అది హత్య కాదంటారా? డిపార్ట్మెంట్ చెప్పలే, ఖచ్చితంగా హత్య కాదంటారా? ఎందుకంటే ఇది ఆత్మహత్యల యుగం నడుస్తుంది కదా సార్. ఆడపిల్లల మీద చిన్నపిల్లల మీద చేసిన అగాయిత్యాలకి ఆత్మహత్యల యుగం నడుస్తున్నప్పుడు మీకు అకార్డింగ్ టు యువర్ కన్వీనియన్స్ అది ఆత్మహత్య కింద చెప్పొచ్చు. ప్రమాదాలుగా మార్చడంలో మీరు దిట్ట. ప్రమాదాన్ని హత్యలుగా, హత్యలు ప్రమాదాలు. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే పోలీస్ కస్టడీలో ఉన్నవాడు కూడా ఆ చెరువులోకి ఇంత ఆత్మహత్య చేసుకుంటున్నారు. సదృశ్యాలు మనకు కట్టొచ్చులు కనబడుతున్నాయి. సిఏ గారు 2 ముసలోడు మనది రాజశేఖర రెడ్డి అది పాత కథలు వద్దండి, వాస్తవాలు మాట్లాడదాం. పాయింట్ వినండి. ఇప్పుడు హత్యగా మార్చారు. వంశీ గారు మీరు పాయింట్ వినండి. రెండోది, హిందూ మనోభావాల గురించి నేను చేసిన వీడియోలు మీరు అప్పుడు వీడియోలో చేసి ఉండరు. నేను పింక్ డైమండ్ మీద కానీ రథ చక్రాలు తగలబెట్టిన విషయాల్లో కానీ ఇన్ని చేశాను. తెలుసుకుని మాట్లాడండి. నిన్న కాక మొన్న వచ్చి ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈయన దగ్గర తెలుసుకోవాలా. ప్రసాద్ గారు మీకు ఇస్తాను నేను. కంక్లూడ్ చేతురు కానీ ప్రసాద్ గారు ఒక్క నిమిషం. ఒక ప్రీ ప్లాన్డ్ గా ఈ రోజు ఆ వరప్రసాద్ అనే వ్యక్తిని పంపించి కేవలం వాళ్ళ డబ్బా ఛానల్ పంపించి ఈ రోజు చేస్తున్నటువంటి కంప్లైంట్లు అవన్నీ కూడా. మీ తపేలా ఛానల్ ఎందుకు రావట్లేదు వార్తలు? ఒక సీఏ గారే కదా, మీ తపేలా ఛానల్ ఎందుకు రాలేదు? చిన్న ఛానల్ ఛానల్ వస్తుంది కదా. మనోభావాలు పింక్ డైమండ్ అప్పుడు ఏమైనా గుప్త నిధులతో చూడండి, వెనక్కి వీడియోలు ఏమున్నాయో లేవు కదా. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన రికార్డుల మీద మాట్లాడాను నేను. పింక్ డైమండ్ అన్న పాయింటే లేదని. చచ్చడు ధర్మారెడ్డి వచ్చిన తర్వాత చెప్పాను పింక్ డైమండ్ లేదని. మరి అప్పుడు వచ్చేసి ఎందుకు సార్ ఎందుకన్నాడు? అప్పుడు మారాను. తెలియకపోతే తెలుసుకో వంశీ గారు, మీరు తెలుసుకోకపోతే తెలుసుకోండి. చచ్చినట్టు ఎలక్షన్ అయిన తర్వాత ధర్మారెడ్డి వచ్చి చెప్పాడు. ప్రసాద్ గారు ఆయన అభిప్రాయం చెప్పనివ్వండి. మీరు కంక్లూడ్ చేద్దరు కానీ ఆయన అభిప్రాయం చెప్పనివ్వండి. వంశీ గారు కంటిన్యూ. మాట్లాడలేదు, అదే చెప్పాను కదా. ఆయన మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్. సో ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో వీళ్ళు చేసిన అక్రమాలు, అరాచకాలన్నీ బయట పెడుతున్నటువంటి కారణంగా బిఆర్ నాయుడు గారి మీద చేసినటువంటి నిందలు ఇవన్నీ కూడా మీకు ఒక వీడియో చూపిస్తానండి. ఒక పోస్టింగ్ నాకు ఒక్క నిమిషం. ఈరోజు ఈయన ఏమంటాడంటే, ఇదిగోండి సార్, ఇప్పుడు ఈవిడ మా పార్టీకి చెందినటువంటి మహిళా నాయకురాలు. ఆవిడ గురించి ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నారో తెలుసా, ఎంత అసభ్యంగా రాస్తా ఉన్నారో తెలుసా ఈ వైఎస్ఆర్సీ సోషల్ మీడియా. ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి లింక్ పెట్టి ఆడవారి గురించి మాట్లాడేది. ఆడవారిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తారు. ఇంకొక విషయం సార్ నాకు ఇక్కడ క్లియర్ గా ఇంకొకటి ఏంటంటే, చాలా వీడియోలు ఉన్నాయట. ప్రసాద్ గారు ఆగండి. కేఎస్ ప్రసాద్ గారి దగ్గర ఒక చిన్న క్లూ ఉన్నా గానీ ఆయన ఆగేవాడా ఇప్పుడు దాకా? ఆయన ఆపుకునేవాడా ఇప్పుడు దాకా? ఆగేదా? లక్ష్మీనారాయణ గారు మీకే కదా పంపించారు జీవిత కాలం టైం తీసుకో, ఏమి చేసుకుంటావో చెయ్యి. నీ కుట్రలన్నీ మేము బయట పెడతాం. ఈయన దగ్గర వీడియోలు ఉన్నాయా? బయట పెడతాడు వీడియోలు. ఇవన్నీ ఈ డిబేట్ లో చెప్తాడు వచ్చి. ఈ కబుర్లన్నీ డిబేట్ లో చెప్తాడు సార్. కేఎస్ ప్రసాద్ సోషల్ మీడియా హల్చల్ చేసేసేవాడు. నేనైతే ఏం చూడలేదు. మీరు పంపించుంటారు, చూడాలనుకుంటాను. నేను చూడలేదు. మీరేం వీడియోలు పంపించారు? నేనైతే చూడలేదు. నాకు అక్కడ మా వాళ్ళు లిఫ్ట్ లో ఉన్నారు, నా వాళ్ళు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. ఏం సార్ ఈ కబుర్లన్నీ? ఈ కబుర్లు చెప్పడానికా? కాదు సార్, మీ దగ్గర ఉంటే మీరు అప్లై చేయొచ్చుగా. ఇప్పుడు వరకే ప్రసాద్ గారు మీ దగ్గర ఆయన అడుగుతున్నారు కదా ఉంటే, ఇప్పుడు ఆయన ఎలా చూపించారో అలాగే మీరు అప్లై చేయండి. నాకేం పంపించారో మీరు అప్లై చేయండి కదా. నేనేం చెప్పాను? ఐ ఆల్వేస్ కన్ఫైన్ టు మై ఇనిషియల్ రిమార్క్స్. ఏమని చెప్పాను? నా పర్సనల్ లైఫ్ గురించి నాకేందుకు, నాకు వెళ్ళి గంగలో పడి సామానండి. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కూడా రాజీనామా చేయమండి అన్న. వీడియో చూపించవచ్చు, చూపిస్తాం. పృథ్వీని తీసినట్టు ఈయన ఎందుకు తీరు? పృథ్వీని తీసినట్టు ఈయన ఎందుకు తీరు? అడ్డుతుందా? ప్రసాద్ గారు వచ్చిందా? ప్రసాద్ గారు బార్గేట్ వచ్చిందా? వీడియోలు చూపించు. నీ దగ్గర నీకెందుకు వీడియోలు? అంత క్యూరియాసిటీగా ఉందా ముసలి వీడియో చూడడానికి? నాకు ఆ వీడియోలు క్యూరియాసిటీ లేదు. మీరు పృథ్వీ గారికి చేసినట్టు బిఆర్ నాయుడికి చేయండి. క్యాస్ట్ ఏమైనా బార్గేట్ ఉందా? క్యాస్ట్ అడ్డుతుందా?
మేము కూడా క్యాస్ట్ డిమాండ్ ఏమైనా చేస్తాం. అడ్డుతుందా? నీ దగ్గర ఓ అంటే వీడియోలు బావా ఉంటే అని అర్థం. చూపించు. మీ సిల్లాన్ని నాకు ఇచ్చావా, నాకు ప్రకారం అక్కడే నీ నీకు దగ్గర ఇచ్చానా? వీడియోలు ఉంటే చూపించు. లక్ష్మీనాథ్ గారు నేను ఎందుకు మీరు చూపించాలి? మాట్లాడిన మాట వినిపిస్తుందా? నేను ఆ clear గా ముసలోడి ఉన్నాను. దరిద్రం నీకు ఎందుకు, నాకు ఎందుకు? ఒక్క నిమిషం ప్రసాద్ గారు ప్లీజ్ ఒక్క ఒక్క నిమిషం నిమిషం. ఆగండి. ఇద్దరు మాట్లాడుతుంటే అర్థం కావట్లేదు. వంశీ గారు వంశీ గారు మీరు ఒకటే నేను విషయం clear చెప్తా. గా ఉన్నాను. పృథ్వీ ప్రసాద్ జరిగింది గారు, ఏదైతే ఉందో ప్రసాద్ గారు, అదే ప్రాతిపదిక మీద ప్రసాద్ మీరు గారు రెడీ చేయండి. నేను మాట్లాడతాను. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ఆయన టైంలో ఆయన మాట్లాడినండి.